రాష్ట్రంలో కలకలం, వేరే పార్టీకి ఓటు వేసిందని తల్లిని హతమార్చాడు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్నారా? లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ఓ నిండు ప్రాణాన్ని వాళ్ళు తీసుకుంది. తన మాట వినకుండా వైసీపీకి ఓటు వేసిందని కన్న తల్లిని కడతెరిచారు దిక్కుమల్లుడు. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో జరిగింది దారుణం. ఏగోపల్లికి చెందిన వడ్డే వెంకటేశ్వర అనే వ్యక్తి చాలా కాలం టీడీపీ కోసం పనిచేస్తున్నాడు. ఈ పనిలో కూటమిని గెలిపించేందుకు కార్యకర్తగా అన్ని పనులు చూస్తున్నాడు. పోలింగ్ రోజు టీడీపీకి ఓటు వేయాలంటూ తన తల్లి వడ్డే సుంకమ్మకు చెప్పాడు. కానీ సుంకమ్మ మాత్రం పని చేయలేదు. పెన్షన్లు ఇస్తున్నాడన్న అభిమానంతో వైసీపీకి ఓటు వేసింది. తల్లి వైసీపీకి ఓటు వేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన వెంకటేశ్వర అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో తల్లితో వాగ్వాదం దిగాడు. రాక్షసులా మారి తల్లిపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. తలపై గాయం బలంగా తగలడంతో సుంకమ్మ అక్కడికక్కడే చనిపోయింది. తాగింది దీని తర్వాత తాను చేసిన తప్పేంటో వెంకటేశ్వరకు అర్థమైంది. వెంటనే ఊరి విడిచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. కేసు నమోదు చేసి వెంకటేశ్వర కోసం గాలిస్తున్నారు. ఇదొక్కటే కాదు, ఏపీలో ఎన్నికల ప్రాంతాల్లో ఇక మంటలు పుట్టించాయి. రాయలసీమలో అయితే రగిలిపోతున్నారు. పల్నాడు ఏకంగా 144 సెక్షన్ పెట్టి డిఐజీ అధికారిని అక్కడ మకం